ఆ నియోజకవర్గంలో దూసుకువెళ్తున్న ఎమ్మెల్యేకి కళ్ళెం వేసేందుకు అదృశ్య శక్తులు ప్రయత్నిస్తున్నాయా? నియోజకవర్గంలో ఆయన చేపడుతున్న కార్యక్రమాలకు కావాలని అడ్డంకులు కల్పిస్తున్నారా? సామాన్య ప్రజానికానికి టీడీపీ కింది స్థాయి కేడర్కు నేరుగా అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్యే తీరుపై కొంతమంది నేతలు రగిలిపోతున్నారా? ఇదే ప్రస్తుతం ఆ జిల్లాలో జరుగుతున్న చర్చ. పక్క నియోజకవర్గాల్లో ఎక్కడా లేని సాంప్రదాయాన్ని కొందరు నేతలు ఇక్కడ తేవాలని అనుకున్నారు. కానీ ఆ ఎమ్మెల్యే తీరు మింగుడు పడకపోవడంతో ఆయనను విలన్గా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇది ఆ పార్టీలోని కొంతమందిని ఆవేదనకు గురిచేస్తోందట. ఆ ఇద్దరి మధ్య మనస్పర్ధలను పార్టీ విభేదాలుగా మార్చి పబ్బం గడుపుకోవాలని కొంతమంది నేతలు చూస్తుండగా, కనీసం ఎమ్మెల్యేకి అండగా నిలవాలని బాధ్యతను కూడా జిల్లా అధిష్టానం మర్చిపోవడం ఆ జిల్లా రాజకీయాల్లో వాడి వేడి చర్చకు దారితీస్తుంది. ఇంతకీ ఆ జిల్లా ఏది? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా కథ? వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లా పాలిటిక్స్ ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. తరచుగా ఏదో ఒక నియోజకవర్గం పొలిటికల్ తెరపై కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ జిల్లాలోని కావలి నియోజకవర్గం వాడివేడి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డిని ఒంటరిని చేసి పబ్బం గడుపుకోవాలని కొంతమంది నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు పొలిటికల్ హీట్ కు దారితీశాయి. 2024 ఎన్నికలకు ముందు కృష్ణారెడ్డి టీడీపీలో చేరారు. అప్పటికే ఇన్ఛార్జిగా ఉన్న మాలేపాటి సుబ్బానాయుడు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు అధ్యయనం చేసిన పార్టీ అధిష్టానం పార్టీకి బలమైన నాయకుడు కావాలని సుబ్బానాయుడును పక్కన పెట్టింది. ఉదయగిరి టికెట్ ఆశిస్తున్న కృష్ణారెడ్డికి కావలిని కేటాయించింది. అయితే వాస్తవానికి తెలుగుదేశంలో కీలక నేతైన బీద కుటుంబానికి కావలి నియోజకవర్గం కేర్ ఆఫ్ అడ్రస్. తొలి నుంచి బీద మస్తాన్రావు, బీద రవిచంద్రలు కావలిలో తెలుగుదేశం పార్టీకి కీలక నేతలుగా ఉన్నారు. బీద రవిచంద్ర ప్రత్యక్ష రాజకీయాలకు కొంత దూరంగా ఉంటారు. 2024 ఎన్నికల్లో బీద రవిచంద్రని కానీ ఆయన సతీమణిని కానీ కావలి నుంచి పోటీ చేయాలని అధిష్టానం సూచించింది. అయినప్పటికీ ప్రత్యక్ష రాజకీయాలకు బీద దూరంగా నిలిచారు. ఇక చేసేదేం లేక కృష్ణారెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపింది. సీన్ కట్ చేస్తే తనకు టికెట్ రాకపోవడంతో సుబ్బానాయుడు పార్టీ అధిష్టానం మీద అలకపోనారు. జిల్లా టీడీపీ పెద్దగా పిలుచుకునే ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు సుబ్బానాయుడు సన్నిహితం కావడంతో ఆయన అలక తీర్చారు. అయితే ఎన్నికల్లో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కోసం సుబ్బానాయుడు వర్గం పని చేయలేదనే టాక్ గట్టిగా నడిచింది. ఆ క్రమంలో సుబ్బానాయుడికి కృష్ణారెడ్డికి మధ్య కొంత మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఎన్నికలు ముగిశాక వాటిని సర్దుబాటు చేసుకునే ప్రయత్నం ఎమ్మెల్యే చేశారట. ఆ క్రమంలోనే సుబ్బానాయుడికి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సీఎం చంద్రబాబు నాయుడికి లేఖ కూడా రాశారట. తొలగించి పార్టీకి విధేయుడిగా ఉన్నటువంటి సుబ్బానాయుడికి రాష్ట్ర ఆగ్రోస్ డెవలప్మెంట్ చైర్మన్ గా పదవి వరించింది. అయితే సుబ్బానాయుడు సొంత మండలం దగదర్తిలో కొంత వర్గపోరు నడవడంతో ఎమ్మెల్యే వర్సెస్ మాలేపాటిగా రాజకీయాలు నడిచాయి. ఆ సమయంలో బ్రెయిన్ స్ట్రోక్ తో సుబ్బానాయుడు మృతి చెందడం, ఆయన అన్న కుమారుడు భానుచందర్ కూడా ఒకే సమయంలో మృతి చెందారు. దీంతో ఆయన వర్గాల్లో తీరని ఆవేదన మిగిల్చింది. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వల్లే మానసిక క్షోభకు గురై సుబ్బానాయుడు మృతి చెందారంటూ కొంత హడావుడి చేశారు మాలేపాటి వర్గం నేతలు. ఏకంగా అంత్యక్రియలకి హాజరవుతున్న సమయంలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ వస్తున్న కారుపై దాడికి కూడా ప్రయత్నించారు. ఇక ఎన్నికల ముందు ఇచ్చిన అనేక వాగ్దానాలను వరుసపెట్టి నెరవేరుస్తూ వచ్చారు. తనకు రాజకీయ గురువైన మాగుంట పార్వతమ్మ పేరు ట్రంక్ రోడ్డుకు పెట్టి దానిని అభివృద్ధి చేశారు. నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరిగాయి. గతంలో వరుసగా ఎమ్మెల్యేలను తీసుకుంటే మాగుంట పార్వతమ్మ, వంటేరు వేణుగోపాల్ రెడ్డి, బీదా మస్తాన్రావు వంటి నేతలు కావలికి దూరంగా ఎక్కువ శాతం ఉండేవారు. వారిని కలవాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఆ ఎమ్మెల్యేలు కావలికి వచ్చిన సందర్భంలోనే వారిని కలవాల్సి వచ్చేది. ఆ సమయంలో నియోజకవర్గంలో ద్వితీయ స్థాయి నేతలైన కొంతమంది హవా ఇక్కడ నడిచేది. ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఏ అవసరం వచ్చినా ముందు ఈ ద్వితీయ శ్రేణి నాయకుల గడప తొక్కాల్సిందే. వారి దీవెనల తర్వాతే ఆ అంశం ఎమ్మెల్యేల దృష్టికి వెళ్లేది. చివరకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి వద్ద కూడా ఇలాంటి వాతావరణమే నడిచింది. కట్ చేస్తే ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. ఎవరైనా సరే తనను కలిసి సమస్య చెప్పుకుంటే వెంటనే పరిష్కరించేలా చూశారు. అంగన్వాడీ, ఆయా దగ్గర నుంచి డీఎస్పీ పోస్టు వరకు ఏ బదిలీలు జరగాలన్నా
స్థానిక నేతతో కలిసి తన వద్దకొస్తే వారికి కాదు అనకుండా సహాయం చేసి పంపించారు. ఇవన్నీ టీడీపీలోని ద్వితీయ స్థాయి నేతలకు మింగుడు పడలేదట. ఈ నియోజకవర్గాన్ని తొలి నుంచి శాసిస్తూ వస్తున్న కొంతమంది సీనియర్ నేతలు తమ ప్రాబల్యం ఇక్కడ తగ్గిపోతుందని ఆందోళన చెందినట్టు సమాచారం. దీంతో ఎమ్మెల్యే తీరుపై జిల్లా అధిష్టానం వద్ద గగ్గోలు పెట్టుకున్నారట. నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి జిల్లా నాయకత్వంతో టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటున్నారని ఫిర్యాదులను అధిష్టానానికి ఆ నేతలు పంపించారట. అన్నింటికీ ఎమ్మెల్యేనే పెత్తనం చేస్తున్నారని, తమకు నాయకత్వం కావాలని కొంతమంది నేతలు అంతర్గతంగా ఆవేదన చెందారట. వాస్తవానికి నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు రూరల్, ఉదయగిరి, కందుకూరు వంటి నియోజకవర్గాల్లో ముందు నుంచి టీడీపీకి వేరే ఇన్ఛార్జీలు ఉండేవారు. ఎన్నికలకు చివరి నిమిషంలో ఎమ్మెల్యే అభ్యర్థులను టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ఆయా అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందినా అనంతరం అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పెత్తనమే నడుస్తోంది. కానీ కావలి నియోజకవర్గంలో మాత్రం తమ పెత్తనం నడవాలని జిల్లాకు చెందిన కొంతమంది సీనియర్ నేతలు ఆలోచన. అది కావలిలో జరగకపోవడంతో కృష్ణారెడ్డిని ఒంటరిని చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కావలిలో పొలిటికల్ టాక్. ఈ నేపథ్యంలోని అనారోగ్యానికి గురైన సుబ్బానాయుడు మృతిని ఎమ్మెల్యే కృష్ణారెడ్డిపై నెట్టేసే ప్రయత్నాలు జోరుగా సాగాయట. వాస్తవానికి సుబ్బానాయుడు మృతి చెందిన సమయంలో అంత్యక్రియలకు హాజరవ్వాలని ఎమ్మెల్యే భావించారట. అయితే ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారంతో అక్కడికి ఎమ్మెల్యే రావద్దని, దగదర్తికి వస్తే అక్కడ ఘర్షణ జరిగే ఛాన్స్ ఉందని చెప్పారు. దీంతో ఆగిపోయిన ఎమ్మెల్యే కావలి పట్టణంలోని సుబ్బానాయుడు చిత్రపటాలు ఏర్పాటు చేసి నివాళులు అర్పించారు. అనంతరం అంత్యక్రియలకు హాజరయ్యే సమయంలోనూ ఇక్కడ ఘర్షణ జరుగుతుందనే సమాచారాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు మంత్రి ఫరూక్ కూడా ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి చెప్పారట. అక్కడ అలాంటి పరిస్థితులేమీ ఉండవని జిల్లా అధిష్టానం కొట్టివేయడంతో ఎమ్మెల్యే వీరితో కలిసి అంత్యక్రియలకు దగదర్తికి వెళ్లారు. కానీ అక్కడ దాదాపు 25 నుంచి 30 మంది వ్యక్తులు ఎమ్మెల్యే వాహనంపై దాడికి ప్రయత్నం చేశారు. అయితే ఇదంతా ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ అంటూ జిల్లా అధిష్టానం దాటవేసే ప్రయత్నం చేస్తోందట. అలాంటి దాడి ఒక ఎమ్మెల్యేపై జరగడం నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లే పరిస్థితి ఏర్పడితే కనీస బాధ్యతను జిల్లా అధిష్టానం తీసుకోకపోవడం గమనార్హం. పైపెచ్చు ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని ఒంటరిని చేస్తే జిల్లాలో సీనియర్ నేత, రాష్ట్ర నాయకుడి వద్ద మెప్పు పొందవచ్చు అనేది కొంతమంది నేతల ఆశ అట. ఈ విషయాలన్నింటినీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి లోకేష్ సీఎం చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లినట్టు సమాచారం. ఇటీవల దగదర్తికి మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఆ సమయంలో కావలి టోల్ ప్లాజా వరకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి భారీ ర్యాలీతో లోకేష్ ను స్వాగతించారు. అనంతరం దగదర్తికి కృష్ణారెడ్డి వెళ్లలేదు. అక్కడ జరిగేదంతా తనకు తెలుసని, అధైర్య పడవద్దని, తాను సెట్ చేస్తానని లోకేష్ ఎమ్మెల్యేకి హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అనంతరం దగదర్తికి వెళ్లిన లోకేష్ మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇకపోతే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో యాక్టివ్గా ఉన్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి టాప్ 3లోనే కొనసాగుతున్నారు. ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి అభివృద్ధి పనులు చేయడం, వైసీపీని ముప్పు తిప్పలు పెట్టడం, అవినీతిని వెలికి తీయడం, మనీ స్కీమ్ వంటి పెద్ద కుంభకోణాన్ని బయటకు తీసి బాధితులకు అండగా నిలవడం వంటి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి దూకుడుగా వ్యవహరించారు. ఆ సమయంలో కావలిలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు వారంతా ఏకమై ఎమ్మెల్యేపై పరోక్షంగా తిరుగుబాటు జెండా ఎగురవేసే ప్రయత్నం చేస్తున్నారట. అయితే గతంలో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి కావలి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆయనను ముప్పు తిప్పలు పెట్టింది. బీద మస్తాన్రావు ఎమ్మెల్యేగా ఉండగా ఆయన ఎక్కువగా వ్యాపార లావాదేవీలు చూసుకుంటూ చెన్నై, బెంగళూరుకు వెళ్లేవారు. మాగుంట పార్వతమ్మ నెల్లూరులోనే ఎక్కువగా ఉండేవారు. ఆయా సమయాల్లో ఈ నేతలు చెప్పిందే వేదంగా మారింది. కానీ కృష్ణారెడ్డి మాత్రం కావలి నడిబొడ్డులో తన ఇల్లు ఉండడం, ఎక్కువగా ఆయన కావలిలోనే గడుపుతుండడం, చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరు ఏ కార్యక్రమానికి పిలిచినా హాజరవడం, జనాల్లో కొంత కృష్ణారెడ్డిపై మంచి అభిప్రాయం రావడంతో ఈ నేతల్లో దిగులు కూడా మొదలైందట. దీంతో ఎలాగైనా ఎమ్మెల్యేపై తిరుగుబాటు ఎగరవేయాలని ప్రయత్నాలు చేస్తున్నారట. మరొకవైపు కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వద్ద మంచి పేరు ఉందని టాక్. ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నింటినీ చంద్రబాబు
పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరి జిల్లా పరిస్థితులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేని టార్గెట్గా చేసుకుని జరుగుతున్న పాలిటిక్స్లో గెలుపు ఎవరిదన్న దానిపై నెల్లూరు రాజకీయాలు నడుస్తున్నాయి. మరి కావలిలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు కొనసాగుతాయో వేచి చూడాలి.